హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మరి చికెన్ కర్రీని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో, అలాగే గ్రేవీగా చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి. గ్రేవీగా చికెన్ కర్రీ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరి చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని 2 సార్లు వాటర్ వేసి కడిగాను. మరి ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి. ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ను ఇలా కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. నేను అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలను మిక్సీ పట్టి వేసుకున్నాను. మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇలా బాండీలో వేసుకొని చికెన్ను కూడా కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ను ఇలా ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చికెన్ను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. నేను 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పును వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు, కారం చికెన్ ముక్కలకు పట్టేలా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ను ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే చికెన్ పచ్చివాసన పోయి చాలా బాగా వస్తుంది. అందుకోసమని మనం చికెన్ను ఎప్పుడైనా సరే ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఇలా ఆయిల్లోనే చికెన్ను కలుపుతూ ఫ్రై చేసుకోండి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు చికెన్ను ఇలా మరొకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ గ్రేవీ కోసమని కొద్దిగా వాటర్ను వేసుకోవాలి. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ను వేసుకొని చికెన్ను ఉడికించుకుందాం. చికెన్ను ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ను ఉడికించుకుందాం. చికెన్ మనకు వాటర్ కొద్దిగా దగ్గర పడి ఇలా రెడీ అవుతుంది. మరి ఈ చికెన్ను మరొకసారి కలుపుకొని చికెన్ గ్రేవీ కోసమని మనం కొబ్బరి, ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోవాలి. కొబ్బరి, ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకుంటే చికెన్ మనకు గ్రేవీగా వస్తుంది. ఇలా 2 స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకొని మరొకసారి కలుపుకొని ఉడికించుకుందాం. చికెన్ను ఇలా కొద్దిసేపు బాగా ఉడికించుకున్న తర్వాత చూడండి మనకు ఇలా ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది. మరి చికెన్ మనకు ఇలా బాగా దగ్గర పడ్డాక చికెన్ను ఒకసారి అలా కలుపుకొని 1 స్పూన్ గరం మసాలాను వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి. కరివేపాకును స్టార్టింగ్లో వేయకుండా ఇలా లాస్ట్గా వేస్తే చికెన్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా గరం మసాలాను, పచ్చి కరివేపాకులు వేసుకొని మరొకసారి కలపండి. చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీ దగ్గరగా రెడీ అయింది. మరి ఇలా దగ్గరగా రెడీ అయిన చికెన్లోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. చికెన్ కర్రీ మనకి ఇలా గ్రేవీ దగ్గర పడ్డాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకొని చికెన్ను ఉడకనివ్వండి. చికెన్ను ఇలా లాస్ట్గా 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడిగా గ్రేవీగా చికెన్ కర్రీ రెడీ అయింది. చూడండి నేను ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ ఎంత గ్రేవీగా రెడీ అయిందో. మరి ఈ చికెన్ గ్రేవీ కర్రీని చపాతీలోకైనా, రోటీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి, చాలా బాగా వస్తుంది. మరి ఈ చికెన్ కర్రీని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ గ్రేవీ కర్రీని మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.